ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. చూడని నీతో బ్రతుకు సాగని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, అందరూ నన్ను చూడని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. యేసయ్యా నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా, లోకమునకు వెలుగుగా అందరికీ ఉప్పుగా, కొంచెముపై దీపముగా కొండ మీది పట్టణముగా, కొంచెముపై దీపముగా కొండ మీది పట్టణముగా, అందరూ నాలో నిన్ను చూచి చందములో నిన్ను స్తుతించని, అందరూ నాలో నిన్ను చూచి చందములో నిన్ను స్తుతించని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. యేసయ్యా నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, యేసయ్యా నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని, అందరూ నన్ను చూడని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని. సృష్టిగా పరమునకు సాక్షిగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ప్రభువా నీకే ఆలయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ప్రభువా నీకే ఆలయముగా, పరిశుద్ధముగా జీవించి మహిమలు చలించ, పరిశుద్ధముగా జీవించి నీకే మహిమలు చలించ, నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని, నాలో నిన్ను చూడని
బ్రతుకు సాగని నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని యేసయ్యా నీ వాక్యపు వెలుగులో అందరూ నన్ను చూడని అందరూ నన్ను చూడని నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని నాలో నిన్ను చూడని నీతో బ్రతుకు సాగని స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నిరీక్షణ అంటే ఏంటో చెప్పండి చూద్దాం. నేను స్పీడ్గా చెప్తే మీరు స్పీడ్గా వింటున్నారు, నేను ఆగి చెప్తాను. చెప్పండి, నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి మన వాడుక భాషలో. తొందరగా చెప్పండి, ఒకళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. వేచి ఉండుట అండి, కనిపెట్టుట, వేచి ఉండుట, ఎదురు చూచుట. ఏమండి ఒక హోప్కి ఏమంటాం తెలుగులో? నిరీక్షణ అంటాం. ఆశ కలిగి ఒక ఆశ. క్రైస్తవుడి జీవితానికి ఒక నిరీక్షణ ఉన్నది, ఒక ఆశ ఉన్నది. యేసు ప్రభు నమ్ముకున్నోడికి ఒక ఆశ ఉన్నది. ఏంటంటే నా యేసయ్యను నేను చూస్తాను, నేను పరలోకానికి వెళ్తాను, నా ప్రభువు వస్తాడు, నన్ను విడిపిస్తాడు అనే ఆశ. చూడండి, ఒకవేళ మీ అబ్బాయినో అమ్మాయినో దుబాయ్కో అమెరికాకో సింగపూర్కో పనికి పంపించారనుకోండి. ఏమంటే 2 సంవత్సరాలు అయింది, బాండ్ రాసింది అయిపోయింది, తారీఖు నెలలు దగ్గర పడుతుంది. ఆ అమ్మ నాన్న లేకపోతే భార్యను వదిలేసిపోతారు. ఏంటండి బాబు 2 సంవత్సరాలు వెళ్ళకండి, అలా తప్పది, వెంట తీసుకెళ్ళండి కావాలంటే. ఏమండి, చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం. ఆ పిల్లలు మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు? డాడీ ఏడి? దుబాయ్లో ఉన్నాడమ్మా. ఎప్పుడు వస్తాడు మమ్మీ? నాకు ఇప్పుడే కావాలి అని ఏడుస్తుంది. రేపు వస్తాడమ్మా అంటే ఆ రాత్రి నిద్రపోమ్మా, రేపు వస్తాడంటే నిద్రపోయి లేచిన వెంటనే మమ్మీ డాడీ వచ్చాడా అంటదే. రాలేదు, రేపు వస్తాడమ్మా. అవ్వండి, నిజంగా వచ్చే తారీఖు, ఆ వచ్చే ఫ్లైట్ టైం చెప్పారనుకోండి, ఆ బిడ్డ ఎంత ఆశగా ఆ తారీఖు చూసుకుంటా ఉంటుంది, ఆ టైం చూసుకుంటా ఉంటుంది. ఆ డాడీ వచ్చాడు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి సాంకెక్కుతుంది. ఏమని మనకు కూడా మన డాడీ, ఏ డాడీ? నిత్యుడగు తండ్రి. ఎవడాయనా? నిత్యం ఉండే తండ్రి. ఈ లోకంలో తండ్రులు కొన్ని రోజులే ఉంటారు, మనల్ని కొన్ని రోజులు ఎత్తుకుంటారు మనల్ని. యేసు ప్రభు ఏం చెప్పాడు? ముదిమి వయసు వచ్చు వరకు ఎత్తుకుని వాడను, ముసలుడు అయిన తర్వాత కూడా ఎత్తుకుంటాడంట. 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లలు ఎవరైనా ఎత్తుకోమన్నారు అనుకో, ఎద్దులాగా ఉన్నాడే అంటుంటారు. పూర్వకాలం పాపం తల్లిదండ్రులు మెడ మీద ఎక్కించుకునేవాడు, నెత్తి మీద ఎక్కించుకునేవాడు, జుట్టు పట్టుకుని డొమాలు నడుతుండేవాడు. అసలు ఈ రోజున పిల్లల్ని ఎత్తుకోరేంటండి బాబు? అమెరికా వాళ్ళలాగా బండిలో పడేసుకొని తోసుకుంటా పోతుంటారు అంతే. లేకపోతే వెనకాల బ్యాగ్ కట్టుకొని ఏందో సామాన్ల బ్యాగ్ లాగా ఆ బ్యాగ్లో పడేసుకుంటారు ఏంటండి. వాడిని చక్కగా భుజానేసుకొని చక్కగా కౌగులించుకొని నీ ప్రేమను పంచి వాడి ఆదరణ పొంది అనుభవించడానికి బదులు పిల్లల్ని బండ్లు పోసుకొని తోసుకుంటా పోతే అలా తోసుకుంటూ పోయిన వాళ్ళు 18 ఏళ్ళు రాగానే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగా వాడికి తల్లిదండ్రులకి ఎటువంటి అభిమానం లేదు, ఎటువంటి ప్రేమ లేదు, ఎటువంటి స్పందన లేదు. మనకు ఒక ఆశ ఉందండి. మన ప్రభు ఈ లోకపు తండ్రులు, ఈ లోకపు పిల్లల్ని నమ్మకండి. వాళ్ళు కొంత మట్టుకే మనల్ని ప్రేమించగలరు, కొంతకాలమే మనల్ని ప్రేమించగలరు. దేర్ ఆర్ సమ్ లిమిట్స్ ఫర్ దెమ్. దే ఈవెన్ ప్రేమించాలన్నా ప్రేమించలేరు, హెల్ప్ చేయాలన్నా చేయలేరు. ఒకవేళ నువ్వే దరిద్రతలో ఉంటే,
నీకే తినడానికి తిండి లేకపోతే మీ అమ్మ నాన్నను పోషించమంటే నువ్వేం చేస్తావు? చెయ్యాలని ఉంటుంది కానీ చేయలేవు. కాబట్టి ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడొద్దు. ముదిమి వయస్సు వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు తండ్రి నీకున్నాడు. వృద్ధాప్యంలో వారు ఇంకను చిగురించదరని ప్రభు చెప్పాడు. విడువను ఎడబాయనన్న ప్రభు మనకు ఉన్నాడు. కాబట్టి మన వృద్ధాప్యంలో కూడా మనకు నిరీక్షణ ఉంది. వృద్ధులకి నిరీక్షణ ఏంటండి? రేపో మాపో చస్తానా? చాలామంది తల్లిదండ్రులు ముసలివాళ్ళు వృద్ధులు నా దగ్గర అడుగుతుంటారు, అయ్యా ఇంకెందుకయ్యా ఈ లోకంలో నన్ను తీసుకుపోమని చెప్పయ్యా దేవునికి. అమ్మ, దేవుడు తీసుకెళ్లాల్సినప్పుడు తీసుకెళ్తాడు. నువ్వు దిగులు పడకో, దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. ముందు దేవుడు తీసుకెళ్ళటానికి ముందు నువ్వు సరిగా ఉన్నావా? నువ్వు మనసు సరిగా పెట్టుకున్నావా? ఎవరి మీద కోపం లేకుండా ఉన్నావా? ఎవరి మీద బాధ లేకుండా ఉన్నావా అని అడుగుతూ ఉంటాను. మా సంఘంలో ఒక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ మదర్కి 89 ఇయర్స్. సంవత్సరం కేరళ రౌండ్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను ఇంకా చావలేదయ్యా, తొందరగా దేవుడిని తీసుకెళ్ళమనయ్యా అని అడిగేది. నేను అడిగేవాడిని, అమ్మ చుట్టమానేవా అని అడిగేవాడిని. చుట్టమానేవా అంటే అది మాంటకు 2 గుప్పులేనయ్యా, మానకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు చావు అయితే అని చెప్పా. నువ్వు చావు. చుట్ట మారడం కోసమే నీకు 85-9 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చస్తే నరకానికి పోతావు. చుట్టమాని యేసయ్యని ప్రభు, నా ప్రభు నన్ను క్షమించాను, ప్రభు నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో పెడతాడు. నువ్వు నరకానికి పోకూడదని, చస్తే నరకానికి పోతావు ఈ స్థితిలో అని నీకు ఇంకా జీవం ఇస్తున్నాడు. చివరికి అలాగే మానింది, చనిపోయింది. తప్పకుండా పరలోకం వెళ్ళినప్పుడు టైం ఉంటే నేను చూస్తా. అదేంటి టైం ఉంటే? ఇక్కడ టైము, అక్కడ గడియారాలు లేవు, అక్కడ ఇంక పనే లేదు మనకి వేరే. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, పరలోకం పోతే ముందు నా యేసయ్యను చూసి ఆనందించడం, తర్వాత నాకు ఈ ప్రసంగాలు చేస్తున్న భక్తులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆశ. మోషే గారి దగ్గరికి వెళ్ళి, బాబు మోషే గారు, అసలు నువ్వు మనిషివేనా? ఎట్లా చేసావయ్యా అంతమంది జనాంగాన్ని, సనుగుడు గుణుగుడు జనాంగాన్ని ఎట్లా నడిపించావయ్యా బాబు? మా మీటింగ్కి ఒక 5,000 మంది వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం మేము. ఎట్లాగయ్యా నువ్వు వాళ్ళందరినీ పోషించావు? ఎట్లాగయ్యా వాళ్ళందరినీ చేశావు? ఎంత ఓర్పయ్యా అని నేను చూసి ఆయనకి ఆనందించాలనిపిస్తుందా అండి. అలాగే కొంతమంది భక్తులను బైబిల్లో మిషనరీలు శ్రమలు పడ్డ వారిని చూసి మనకు అదే పనిక అదే నిరీక్షణ. నేను పరలోకానికి వెళతాను, ప్రభు బిడ్డలతో ఉంటాను. చనిపోయిన మా అమ్మను నాన్నను కూడా చూస్తారా? చూడరా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనమండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకొండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూతలతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురో, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము ఎవరు? మనం అంటే ఎవరు? ముందు చనిపోయిన వారు, ఇప్పుడు చనిపోయిన వారు, ప్రభువునందు చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు అందరూ కాదు. ఎవరో? ప్రభువునందు చనిపోయిన వారు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మరణించిన వారు, పాపముల కొరకు పశ్చాత్తాపడి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు మనమందరం కలిసి, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప నిరీక్షణ. ఈ లోకంలో మనుషుడికి సమాధే ఎండ్, సమాధే ఒక ముగింపు. కానీ క్రైస్తవుడికి సమాధి ముగింపు కాదు, సమాధి కాదు మన అంతం.
మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనం సదాకాలము మన ప్రభుతో నివసించబోతున్నాం. పరలోకంలో యుగ యుగములు తరతరములు జీవించబోతున్నాం. ఎంతకాలం ఉంటుంది పరలోకం అని అడిగాడట ఒక ఆయన. ఓ చిన్న అబ్బాయి సముద్ర పట్టుకెళ్ళి ఓ చిన్న వాటర్ బాటిల్ మూత తీసుకొని ఆ సముద్రంలో నీళ్లు ముంచి బయట పోస్తున్నాడట. ముంచి పోస్తూ పొద్దున సాయంకాలంతో పోస్తున్నాడు. సాయంత్రం చూసి మళ్ళీ ఆ పెద్ద ఆయన అడిగాడు, ఏంటి బాబు పొద్దు నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, తాతయ్య నేను సముద్రాన్ని ఖాళీ చేస్తున్నానంట. సముద్రాన్ని అవుద్దా? సముద్రం అన్నా ఖాళీ అవుతుంది కానీ పరలోకము నరకం అనేది ఖాళీ అవ్వదు. యుగ యుగములు తరతరములు. అదే ఒక క్రైస్తవునికి నిరీక్షణ. నేను ఈ లోకములు విడిచినప్పటికీ మరలా నేను తిరిగి ప్రభువును చూస్తాను. చనిపోయినప్పటికీ, నా ప్రియులు చనిపోయినప్పటికీ. రాత్రి ఒక సహోదరు వచ్చింది, అయ్యా నా కడుపులో బిడ్డ చనిపోయింది అయ్యా, ఎంతో 9 మాసాలు ప్రసవించబోయే సమయానికి చనిపోయింది అని కంటి నిండా నీరు పెట్టుకొని బాధపడుతుంది. అమ్మా నువ్వేం దిగులు పడుకో, ఆ బిడ్డ పరలోకంలో ఉన్నాడు. నీకు ఒక కుమార్తె ఉంది, ఓ బిడ్డ చనిపోయింది, మళ్ళీ పోగొట్టుకున్న బిడ్డ కావాలి అయ్యా ప్రార్థన చేయని అడిగింది. అది నేను చెప్పాను, అవునమ్మా నీకు 3 బిడ్డలు అవుతారు. అప్పుడు ఒక బిడ్డ 2 బిడ్డలు ఇక్కడ ఉంటే ఇంకో బిడ్డ ఎక్కడున్నాడో నేరుగా గర్భంలో ఉన్న బిడ్డలు కానీ ఊహ తెలియని పిల్లలు కానీ మరణిస్తే వాళ్ళకు తీర్పు లేదు, వారు నేరుగా ప్రభు సన్నిధికి వెళ్తారు. 2 దూతలు రెడీగా ఉంటాయి. ఆ రోజు లాజర్ను తీసుకెళ్లిన దూతలు లాంటి దూతలు ప్రభు పిల్లల పక్షంలో ఉంటాయి. వారిని వెంటనే పరలోకానికి తీసుకెళ్తాయి. మీ పసి పిల్లలు మరణిస్తే మీరు వేధించాల్సిన అవసరం లేదు. అది ఎట్ట కుదురుద్దండి? అది ఎట్ట కుదురుద్ది? ఇజబెల్తో చెప్పాడు, నువ్వు నా మాట వినకపోతే నీ పిల్లల్ని చంపుతానన్నాడు ఆయన. పిల్లల్ని చంపటం ఎందుకు? నేను చేసిన తప్పుకు నా పిల్లల్ని చంపటం ఎందుకు? అన్యం పుణ్యం ఎరగని ఆ పిల్లల్ని చంపటం ఎందుకు? నీకు బాధ కలగడానికి, నీకు రియలైజేషన్ రావడానికి, నువ్వు నీ తప్పును తెలుసుకోవడానికి. కొన్నిసార్లు దావీదుకు పాపం వలన తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. కానీ బిడ్డల గురించి మీరు బాధపడక్కర్లా, వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. మనం పశ్చాత్తాపడితే మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి ఆ బిడ్డ సిక్గా ఉంటే ప్రార్థన చేశాడంటే అన్నపానాలు మాని. బిడ్డ చనిపోయాడు అని చెప్పారంట, వచ్చి లేదు తలస్నానం చేసి అన్నం తిన్నారంట. అదే పనులందరూ ఆశ్చర్యపడ్డారు, ఏంటయ్యా నువ్వు పిల్లోడు జబ్బు పడ్డాడంటేనేమో ఉపవాసం ఉన్నావు, చచ్చిపోయాడంటేనేమో హాయిగా తినేసి స్నానం చేసి తినేసావు అంటే. అవును, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలిక? నేను వాడి దగ్గరికి వెళ్ళగలను కానీ వాడు నా దగ్గరికి రాడు. మన నిరీక్షణ ఏంటంటే చనిపోయిన వాళ్ళు మన దగ్గరికి రారు, కానీ ప్రభువునందు చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఒకళ్ళు ఎవరైనా ఇక్కడ అంటారేమో, మా అమ్మ ప్రభువునందు చనిపోలేదండి, సైతాన్తో చనిపోయాడండి, నరకంలో ఉంటారు, మా అమ్మని చూడుకోవాలని ఆశ ఉంది, అందుకే నేను కూడా నరకానికి పోతానంటారేమో. ఏమండి? అవునండి, మా ఆయన నరకంలో వెళ్ళాడు, నేను మళ్ళీ పరలోకం వెళ్తే బాగోదు కదా, నేను పతివ్రతను కదా, నా భర్తతో పాటు వెళ్ళిపోతాను నరకానికి, అక్కడికి పోయి మేమిద్దరం మళ్ళీ కాపురం చేస్తాం అనుకుంటున్నారా ఏంటి? ఏంటండి, నరకంలో ఒకవేళ పొరపాటున అక్కడ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఏముంటుంది? అక్కడ హల్లెలూయా స్తుతి మహిమ పాట ఉంటుందా? మోకాళ్ళ ప్రార్థన ఉంటుందా? ఏముంటుందండి? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడ్పు పళ్ళు కొరుకుట, ఎవడి బాధ వాడిదే. అబ్బా ఉమా అయ్యా ఏసయ్యా నువ్వు చెప్పారయ్యా, అయ్యా చెప్పారయ్యా, అబ్బా వెసిలి కాలేజీలో చెప్పారయ్యా, అప్పుడే అయ్యా క్షమించయ్యా అని పక్కన కూడా వచ్చాడు. ఒరే ఒకళ్ళు నేనే వెళ్ళి అనుకోండి, వెళ్ళకుండా కాక అమ్మో ఇన్ని ప్రసంగాలు చేసిన నరకానికి పోతే. ఒకళ్ళు నేనే వెళ్ళాను అనుకోండి, పాస్టర్ గారు వందనాలు అంటుంది అనుకున్నావా, నన్ను పట్టుకొని పీకుతే నేను ఆవన పట్టుకొని పీకుతాను అంతే. ఒకళ్ళు తల్లి కూతురు లేరు అనుకోండి, ఇద్దరు పీక్కుంటారు. నువ్వు అప్పుడు సావచ్చు కదా, నువ్వు అప్పుడు చెప్పి సావచ్చు కదా, నువ్వే కదా నాకు అబద్ధాలు చెప్పావు, నువ్వే కదా చెప్పావు. ఊరుకో అమ్మా, నేను ఇక్కడ ఉన్నాను మమ్మీ, నంద చావే, నా చావు నీ చెప్తుంటే నీ చావేదే ఏడు నువ్వు బా 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 అమ్మా.
నవ్వడం కాదండి, సీరియస్గా ఆలోచించోడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగులతో తినేస్తుంటే స్కిన్ పడిపోతుంటే మళ్ళీ అతుక్కుంటుంటుందట, కాలిపోతుంటే మళ్ళీ అతుక్కుంటుంటుందట. అలాగే యుగ యుగాలు అహర్నిశలు అల్లాడాల్సిందే, దానికి అంతం లేదు. ఇక ఆ భయంకరమైన నరకం తప్పించాలని యేసయ్య ఇంత గొప్ప త్యాగం చేశాడండి, మనకింత గొప్ప రక్షణ ఏర్పాటు చేశాడండి. ఈ రోజున క్రైస్తవ సభలు, క్రైస్తవ సువార్త సత్యం ఏంటంటే, సారం ఏంటంటే, ఆ నరకానికి మనుషులు పోకుండా చేయటం కోసమే ఒక పాస్టర్ బతకాలి, ఒక పాస్టర్ ప్రసంగం చేయాలి. అంతకంటే ఏమన్నా చేస్తే వాడు భ్రష్టుడండి. పాస్టర్ పని ఏంటి? ఆత్మలు సంపాదించాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని హీరోలుగా చేస్తాను అన్నాడా? ఏంటండి, మీకు చర్చలు ఇస్తాను అన్నాడా? నా వెంబడి రండి, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడా? ఏమన్నాడు? మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను, మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మనుషుల్ని పట్టడం కోసమే స్టేజ్ వేసిన, కోటేసిన, మైక్ పట్టుకున్న, లోకంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించిన దీనిని దేని కొరకంటే ఆత్మలు సంపాదించాలి, ఆత్మలను ప్రభు వైపుకు ఆకర్షించాలి, ప్రభు సన్నిధికి వారిని నడిపించాలి, వాళ్ళు పాప పశ్చాత్తాపం పొందినట్లుగా చెయ్యాలి. అందుకోసమే లోకంలో ఉన్న మనుషుల్ని క్రీస్తు కొరకు సంపాదించాలంటే జోలు కట్టుకొని బతిలాడుతూ వెళ్తే రారండి. నీకంటే గొప్పవాడు యేసయ్య, నీకంటే గొప్పగా దీవించాడు నన్ను చూడు, నేను ఆయన వెంబడిస్తున్నాను చూడు, నన్ను ఇలా ఆశీర్వదించాడు చూడు అని చెబుతూనే నీకు చెప్పాలి. అంతేగాని నేను జోలు కట్టుకొని నేను అడుక్కు తినే వాళ్ళగా ఉండి యేసయ్య నమ్ముకోండి అంటే, నువ్వు నమ్ముకున్నావు చాలేవయ్యా, మమ్మల్ని ఎందుకు అంటావు అనరా. అందుకోసమే ఈ దర్జా, అందుకోసమే ఈ స్టేజీలు, లైట్స్, అవి ఇవి ఇవన్నీ అట్రాక్ట్ ద పీపుల్ టువర్డ్స్ ద గాస్పల్. టీవీ స్క్రీన్లో 300 ఛానల్స్, 400 ఛానల్స్ వస్తుంటాయి. అందులో నీ వాక్యం వినాలంటే వాడు ఛానల్ మార్చుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా సంథింగ్ షుడ్ బి అట్రాక్టివ్ టు గ్రాప్ దెమ్. సంబడి హూ ఈస్ నీట్లీ డ్రెస్డ్, సంబడి హూ ఈస్ టాకింగ్ ప్రాపర్లీ, సంబడి హూ ఈస్ టాకింగ్ సమ్ స్టఫ్. అప్పుడు వాడు ఆపుతాడు ఛానల్. అంతేగాని ఏదో గుడ్డ కట్టేసి, దుప్పట కట్టేసి వీధి బుర్రకథ చెప్తుంటే ఎవడన్నా ఆపి చూస్తాడా? ఈ రోజుల్లో బుర్రకథలు ఎవడన్నా ఉన్నాడా? బుర్రకథలు వినటానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇవాళ? కోటి విద్యలు కూటి కొరకేనంట. అప్పుడు ఎప్పుడో నేనేమంటానంటే, కోటి విద్యలు క్రీస్తు కొరకే. నీకే తలాంతు ఉన్నదో, ఏ అవకాశం ఉన్నదో, ఏ సందర్భం ఉన్నదో, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందో, ఎటువంటి టెక్నాలజీ ఉందో, ఎటువంటి టాలెంట్స్ ఉందో, వీటన్నిటినీ వాడి ఆ భయంకరమైన నిత్య నరకానికి పోయే ఆత్మలను యేసు వైపుకు తీసుకొని రా, క్రీస్తు కొరకు ఆకర్షించు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, పరలోక రాజ్యంలో మనం ఉంటాం అనే నిరీక్షణ. ప్రభు అయిన యేసు మేఘారూఢుడై రాబోతున్నాడు అనే నిరీక్షణ. మనం చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేస్తాము అన్న నిరీక్షణ. మనం అందరం సదాకాలము ఆయనతో జీవిస్తాము అన్న నిరీక్షణ. ఇవాళ యేసు ప్రభు మన కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాడండి. ఆయన సువార్తను ఎన్నోసార్లు విన్నాం, ఎన్నో మూవీస్ తీసి క్రీస్తు యొక్క సిలువను మూవీస్ తీసి చూపిస్తున్నారు. ఎలా కొరడాలతో కొట్టారో, ఎలా శీలలతో కొట్టారో, ఎలా వేదన పడ్డారో, ఎలా సిలువ ఆయన మోసాడో, ఎంతగా యాక్టర్స్ యాక్ట్ చేసి టెక్నాలజీ ఉపయోగించి ఆ రక్తపు ముద్దలు ఊడిపోయినట్లుగా తీసి చూపిస్తున్నారు కదా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, జీసస్ ఆఫ్ నాజరేత్ అని అనేక మూవీస్లో చూస్తున్నాం. ఇంతగా ప్రకటించబడుతుంది, అయినా మనం ఇంకా నమ్మటం లేదు. నేను అనుకునేది, ఎంతమంది మూవీలు తీసినా, ఎంతగా నువ్వు యేసు ప్రభు శ్రమల గురించి పిక్చరైజ్ చేసి చూపించాలనుకున్నా, ప్రభు నీ కొరకు చేసిన సిలువ యాగాన్ని, అది ఎంత చిత్రహింసను ఆయన సిలువలో పొందాడన్న విషయాన్ని ఎవరు చెప్పి ముగించలేరండి. అది నీవు మోకాళ్ళ మీద ఉంటే నీవు గ్రహించగలుగుతావు. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున కాకినాడలో ఒక మందిరంలో మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నాను. నిజమా? నీవు నిజంగా దేవుడువేనా? నువ్వు నిజంగా నన్ను రక్షిస్తావా? లేక నా జీవితాన్ని మారుస్తావా? నిజంగా నీవు ఉంటే నన్ను మార్చు, నాతో మాట్లాడు అని నేను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నానండి.
ఆ 2 గంటల సమయంలో సిలువలో వేలాడుతున్న యేసయ్య ముఖం నాకు కనిపించింది. అది ఏ సినిమా యాక్టర్ ముఖం కాదు, ఈ మూవీస్లో చూసే ముఖం కాదు. రక్తసికమైన ఆయన ముఖ వర్చస్సుతో ఉన్న ఒక క్షణం తలక్కుమంది నా కళ్ళ ముందు. అంతే, మరు క్షణంలో నా గుండె బద్దలైపోయింది, కింద పడిపోయాను. తెల్లవారు 8:30 వరకు నేను పశ్చాత్తాపడుతూ, నా పాపాల కోసం పశ్చాత్తాపడుతూ ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాను. యవ్వనస్తుని, టీనేజర్ని, పెద్ద పాపాలు చేయలేదు కానీ దేవుని దృష్టిలో చిన్న పాపాలే ఎంత హీనమైన నీచమైన పాపాలని ప్రభు చూపించినప్పుడు పశ్చాత్తాపడితే ప్రతి పాపము సిలువకెళ్ళి అంటుకుంటా ఉండింది. ఆ రోజున నా గుండె మారింది, నా జీవితం మారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యేసయ్యనే నేను ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా, నాలాంటి ఒక్క పనికిమాలిన జైపాలున్నా నా కోసమే నా యేసయ్య భూలోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి ఉండేవాడు, నన్ను అంత ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు బలైన యేసయ్య కొరకు నేను బ్రతుకుతున్నాను. ఆ కల్వరి దృశ్యం నేను మరువలేని దృశ్యం. ఆనాడే కల్వరి అనే పేరు 71వ సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చాడు. నాకు గుండె బద్దలు కొట్టాడు. 1983వ సంవత్సరంలో కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్, కల్వరి దర్శనం, కల్వరి అనే పేరును ఎక్కువ వాడిన పుస్తకాలన్నింటి మీద కల్వరి ఉంటుంది. అప్పటి నుండి ఈ కల్వరి పరిచర్యలను నడిపిస్తున్నాం. పేరు ఇక్కడ ముఖ్యం కాదు, వాక్యానుసారంగా మన జీవితాలు జీవించాలి. అద్భుత కార్యాలు జరిగించే ప్రభువు నిన్ను వ్యక్తిగతంగా దర్శించాలని, దీవించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ప్రేమించిన యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు నిరీక్షణ ఉందా? నా 18 ఏళ్ల యవనస్తుడిగా నేను దేవుని చేతుల్లో నన్ను పెట్టుకున్నప్పుడు నాకు నిరీక్షణ ఉంది. నిన్ను జనములకు ప్రవక్తగా చేస్తాను అన్నప్పుడు నేను 10 సంవత్సరములు అనామికుడిగా ఉన్నాను, కానీ నాకు నిరీక్షణ ఉన్నది. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. అది అక్షరాల నెరవేరుతూనే ఉంది. నీకు వాగ్దానం ఉందా? రక్షణ వాగ్దానం ఉందా? నీ జీవిత సత్యాన్ని నీవు కనుగొన్నావా? ఈ మధ్య ఎక్కడో చదివాను, పుట్టినరోజు, నేను ఎందుకు పుట్టానో తెలుసుకున్న రోజు గొప్ప రోజు ఒక వ్యక్తి జీవితంలో అని. ఇప్పుడు అడిగారా మీరు? నేను ఎందుకు పుట్టాను మిమ్మల్ని నేను ఎందుకు పుట్టాను నేను చెప్తానా? నేను ఎందుకు పుట్టానో నా దేవుడి దగ్గర అడిగాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిరూపించాను, జనములకు ప్రవక్త నేను చేశాను అని ప్రభు చెప్పాడు. దానికోసం నేను బతుకుతున్నాను. నువ్వెందుకు పుట్టావు? అంటలు తోటాక, చెమటానుక, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటానుక, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానుక. ఎందుకు? అడగండి. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఒక గొప్ప పని కలిగి ఉన్నాడు. ఊరికే పుట్టలేదు మనం, గాలికి పుట్టలేదు మనం. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచాడు. నీకోసం గొప్ప తలుపులు కలిగి ఉన్నాడు. నువ్వు ఫలానా వ్యక్తి అవుతావు, ఫలానా పని చేయాలి, ఫలానా రీతిగా జీవించాలి అని దేవుడు రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నిన్ను చూచాడు. సోదరుడా, నమ్మండి, అడగండి దేవుడిని, నన్ను ఎందుకు పుట్టించావయ్యా? చెప్తాడు నీకు. కొన్ని వేల మందికి, కొన్ని కోట్ల మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని పుట్టించాడు నిన్ను. ఆయన నామ మహిమార్థంగా బ్రతకాలని పుట్టించాడు నిన్ను. ఆయన సాక్షిగా నిలబడాలని పుట్టించాడు నిన్ను. నీ కుటుంబానికి సాక్షిగా దీవెనకరంగా ఉండాలని పుట్టించాడు నిన్ను. చాలామంది ఈరోజు చెప్తారు, మీరేం చేస్తున్నారండి? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫా, హౌస్ నైఫా? హౌస్ వైఫా, హౌస్ నైఫా అండి? కొంతమంది హౌస్ వైఫ్లు, హౌస్ నైఫ్లు కోస్తా ఉంటారు అంతే. ఆయన్ని కోస్తారు, పిల్లల్ని కోస్తారు, కాయగూరలు కోస్తారు, మాంసం కూడా కోస్తారు కదా. హౌస్ వైఫ్లతో నేను చెప్పే మాట అండి, యు ఆర్ నాట్ ఏ హౌస్ వైఫ్, యు ఆర్ ద హోమ్ మినిస్టర్. ఎవరండి? హోమ్ మినిస్టర్. ఇంకా కావాలంటే హోమ్ బిల్డర్. కుటుంబాన్ని కట్టేవారు. జ్ఞానవంతురాలు కుటుంబము కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. నేను గమనించానండి, పురుషుడు ఎంత తెలివిగలోడైనా, ఎంత సంపాదించుకొచ్చేవాడైనా, ఆ ఇంట్లో ఉన్న ఆమె గనక, అమ్మగారు గనక 3 రాళ్ళు అయితే అవళదా అంటే తమిళ మాట్లాడను అంతే. ఆ ఇంట్లో అప్పులు, గొడవలు, సమస్యలు తప్ప ఆడికి పరువే ఉండదు. ఆ మనుషుడికి ఆఫీసులో పరువే కానీ ఇంటికి వస్తే పరువు ఉండదు. అవసరమైతే ఆఫీసుకి కూడా పోయి పరువు తీసేస్తుందేమో, దిగులేం పడక్కర్లా. నేను గమనించాను, పురుషుడు ఎంత మూర్ఖుడైనా,
ఏం చేతగానుడైనా స్త్రీ గనక జ్ఞానవంతురాలైతే తన భర్తకు శిరస్సుగా కిరీటంగా ఉంటుంది. ఏమంటే తన భర్తను కుటుంబాన్ని కట్టుకుంటుంది, భర్త మర్యాద కాపాడుతుంది, కుటుంబమును లాక్కొస్తుంది. అందుకే బైబిల్ చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దయచేసి గమనించండి, మీరు యేసు ప్రభువు నమ్మిన స్త్రీలైతే మరి ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించండి. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు పాస్టర్ అవ్వక్కర్లా, ప్రసంగాలు చేయక్కర్లా, స్టేజీలు ఎక్కి టీవీల్లోనూ ప్రసంగం చేసి సేవ చేయక్కర్లా. నీకు ఇచ్చిన బిడ్డలను యోగ్యులుగా పెంచితే, నీకు ఇచ్చిన బిడ్డలను ప్రార్థనతో పెంచితే, దేవుని వాక్యంతో పెంచితే నీవు గొప్ప సేవ చేసిన దాన్ని అవుతావు. నీ భర్తకు నీవు ప్రోత్సాహం ఇచ్చి దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా నిలబడగలిగితే నీ భర్తకు వచ్చేటువంటి ప్రతిఫలం నీకు వస్తుంది. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరులై ఉందరు. అసలు నాది నీది అనే మాటే రాకూడదు భార్యాభర్తల మధ్య. కొంతమందికి ఇదే గొడవ, అన్నీ నువ్వే చేస్తావా, నేను చేయనా, అని నువ్వు కొనుక్కుంటావా, నేను కొనుక్కో, నా డబ్బులు అయిపోయినా నీ డబ్బులు ఇయ్యి, ఏం నీ డబ్బులు నా డబ్బులు. ఏక శరీరం అండి. ఒక శరీరంలో 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. ఈ కన్నుతోటి ఈ పక్క, ఈ కన్నుతోటి ఈ పక్క చూసి చూడండి. ఇప్పుడు ఏమన్నా ట్రై చేయండి, పోనీ ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. ఈ కన్ను ఇటు చూడమనండి, ఈ కన్ను ఇటు చూడమనండి. ఈ కన్ను టీవీ చూడాలి, ఆ కన్ను ఇంకొకళ్ళు చూడాలి. ట్రై చేయండి, మెల్లకొని వస్తుందేమో కానీ కుదరదు. ఏంటండి, ఈ చెవితో ఒకటి ఆ చెవితో ఒకటి అనండి, 2 చెవులతో 2 వింటామనండి అనండి, కుదరదు. ఏక శరీరంగా చేశాడు దేవుడు మనల్ని. కుటుంబంలో ఏకత్వం ఉన్నప్పుడు బిడ్డల్లో దీవెన ఉంటుందండి. భార్యాభర్తలు మీరు జగలమాడుతుంటే మీ బిడ్డలు భ్రష్టులు అయిపోతారు. వాళ్ళు చదవలేదని మళ్ళీ మీరు వాళ్ళనే తిడుతున్నారు. వాళ్ళకి మనసు స్థిమిత బుట్టే కదా చదివేది. పొద్దున్న లేస్తే మీ ఇద్దరు గిచ్చుకుంటా కూర్చుంటే, చూడరా మీ నాన్న ఏం చేశాడో నువ్వు చెప్తావు, చూడరా మీ అమ్మ ఏం చేసిందో చెప్తాడు. ఆయన జడ్జిగడా వాడికి అమ్మ మంచిది, నాన్న చెడ్డ అంటే సంతోషమా? పోనీ అమ్మ చెడ్డది, నాన్న సంతోషమా? 2 కళ్ళు, నీకు ఏ కళ్ళు కావాలంటే ఏమడుగుతాడు పిల్లోడు పాపం. వాడికి అమ్మ నాన్న అంతబడికే, వాడికి మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది అవసరం లేదు. అక్కడ వాడిని టార్చర్ చేస్తున్నారు ఇంట్లో పిల్లల్ని ఈరోజు తల్లిదండ్రులు. అందుకే బిడ్డలు యోగ్యులు అవటం లేదు. మీరిద్దరూ మోకాళ్ళ మీద ఏక మనసుతో ప్రార్థించండి. మీ కుటుంబంలో నుంచి గొప్ప దైవజనులు వస్తారు. మీ బిడ్డలు ఫస్ట్ క్లాస్లో చదువుతారు. మీ బిడ్డలు యోగ్యులు అవుతారు. మీ బిడ్డల ముఖాల్లో దేవుని వర్చిస్తుంటుంది. చిన్న వయసులోనే వాళ్ళు దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించేవారిగా ఉంటారు. మనకు నిరీక్షణ ఉంది. నేను నా ఇంటి వారు పరలోకం వెళ్ళాలి, నేను నా ఇంటి వారు ఇక్కడే కాదు అక్కడ కూడా కలిసి జీవించాలి, నా దేవునితో సదాకాలం నేను జీవించాలి, నా యేసయ్య వస్తాడు అన్న నిరీక్షణ. సమాధి కాదు మన అంతం, పరలోక రాజ్యం మనకి గురి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచును అంటుంటే ఒకళ్ళు వచ్చి, అదేంటండి పోయిన వారం యేసేపు గారు చనిపోయారు, నిన్న మార్తమ్మ గారు చచ్చిపోయింది, మొన్నేమో యేసుదాస్ గారు సమాధి కట్టారు, చావరంటారు ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు సమాధి అయింది, సమాధితో చూడండి ఎన్ని సెలవులు ఉన్నాయో అన్నాడు ఒక ఆయన. చావరా చస్తావండి, నువ్వు చస్తావు నేను చస్తాను. ఎప్పుడు చేస్తావో తెలుసా నీకు? గ్యారంటీ ఉందా? నో గ్యారంటీ. ఎప్పుడు మరణిస్తావో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటిది మన జీవితం. పొద్దున్న వికసించి సాయంత్రం ఎండిపోయే గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఏమంటే ఎప్పుడు మనం ఊపిరిపోతుందో మనకు తెలియదు, కానీ మనకు నిరీక్షణ ఉంది. నేను బ్రతికినా చచ్చినా నా యేసయ్యతో ఉంటాను. భక్తుడు అన్నాడు చూడండి, యోబు 13:15. యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబుకు శరీరంలో జబ్బు వచ్చిందని దిగులు లేదు, పర్వాలా. చచ్చిపోతాననే భయం లేదు, పర్వాలా. నేను మళ్ళీ నా ప్రభువును చూస్తాను. ఇంకా క్లియర్గా చెప్పాడు చూడండి, 19వ అధ్యాయము యోబే 25వ వచనము. యోబు 25:19-25. అయితే నా విమోచకుడు సజీవుడనియు
తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. సమాధిలో శరీరాన్ని పెట్టినప్పుడు ఏమవుతుందండి? మన శరీరం చీకిపోతుంది, కుళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిదైపోతుంది. కానీ నేను బూడిదైపోయినా, నేను మట్టి అయిపోయినా, నేను చీకిపోయినా, నేను మళ్ళీ నా ఈ విమోచకుణ్ణి నేను చూస్తాను, కన్నులారా చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను. అది నిరీక్షణ. అదే మనకున్న నిరీక్షణ, యేసయ్య బిడ్డలకున్న నిరీక్షణ. ఈ లోకంలో ఒకవేళ యాక్సిడెంట్లో నీ కాలు పోవచ్చు, నీ కళ్ళు పోయి ఉండొచ్చు, నీకు అవయవాల లోపాలు ఉండొచ్చు, నీ శరీరం పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి ఉండొచ్చు. కానీ నీకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? పరలోకంలో కూడా ఇట్టగా నడుస్తారా ఏంటి? నో నో. పరలోకంలో ఎలా ఉంటారు? ముసలోళ్ళు ఉంటారా? ముసలి వాళ్ళు ఉండరు అని ఉంది. మరి ముసలోళ్ళు పరలోకం వెళ్ళరని అర్థమా? ముసలోళ్ళు పడుచోళ్ళు అయిపోతారండి. నేను అనుకుంటాను, ఆదామును దేవుడు చేసినప్పుడు ఎంత వయసో, ఒకవేళ 30 years ఏమో, మంచి యవనస్తులుగా చేశాడు అనుకుంటా. అందుకే పెళ్లి చేశాడు. చిన్నపిల్లని చేసి పెళ్లి చేస్తాడు, ఇటీ ముసలోని చేస్తే పెళ్లి చేస్తాడా? మంచి యవనస్తులుగా చేశాడు. 30 years అయి ఉంటాయి కాదు. ఏమంటే మనం రేపు పరలోకి వెళ్ళినప్పుడు మనం ఒక పర్టికులర్ ఏజ్లో, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నామో అలా ఉంటామనుకుంటున్నా. నా తెలియదు, ఇంకా వెళ్ళలేదు పరలోకం. వెళ్ళి చూసి వచ్చి చెప్పమంటే చెప్తాను, చెప్పండి. అక్కడ గుర్తుపడతాం, ముఖాలు గుర్తుపట్టగలం. ఈ శరీరం కాదు, అది మట్టి శరీరం కాదు. ఇవన్నీ చెప్తానండి బుర్రట్టు తిరిగిపోద్ది, మనకు అర్థం కాదు. కొంతమందికి అసలు అస్సలు అర్థం కాదు. బైబిల్ బాగా తెలిసి విశ్వాసం ఉన్నోళ్ళకే, మాకే అంతంత మాత్రంగా ఉంది. అసలు ఏమి విశ్వాసం లేనివాడికి చెప్తే ఏందో కట్టు కథలు చెప్తున్నారా, పిచ్చి కథలు చెప్తున్నారా అనుకుంటారు ఒకవేళ. కానీ నిజం, పరలోకం ఉన్నది నిజం. పరలోకంలో మనం సదాకాలం ఉంటాం నిజం. మనం మరణించిన తర్వాత ప్రభువునందు విశ్వాసించిన వారిమైతే పరలోకంలో ఉంటాం నిజం. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది. కనురెప్పపాటులో ప్రభు వచ్చినప్పుడు ఈ అక్షయతను ధరించినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, మేఘారూఢుడై ప్రభు వచ్చినప్పుడు మనం ఆకాశమునకు ఎత్తబడతాం. ఇప్పుడు ఎగిరి నేను పరలోకం పోతానంటే మళ్ళీ దబాలు కింద పడతావు, ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది. కానీ రేపు ప్రభు ఇచ్చే అక్షయమైన శరీరాన్ని పొందినప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోతావు. అది అంత అద్భుతమైన శరీరమో. కానీ మనం ఒకరినొకరు గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఆ ధనవంతుడు లాజర్ను గుర్తుపెట్టాడా, గుర్తుపట్టలేదా? లాజరు కురుపులతోనూ దరిద్రుడిగా ఉన్నాడు, అయినప్పటికీ ఆయనకు ఒక రూపం ఉంది. అక్కడ ఫ్రెష్గా ఉన్నాడు, అయినా కూడా గుర్తుపట్టగలిగాడు. ఎందుకంటే పరలోకంలో అదే శరీరం ఉంది లాజర్కి. కానీ స్వస్థపడిన ఆరోగ్య గొజ్జుతో లేడు అక్కడ, కురుపులతో లేడు అక్కడ, ఆరోగ్యంగా ఉన్నాడు. అబ్రహాం రొమ్మున అనుకోని దర్జాగా ఉన్నాడు. మనం కూడా ప్రభునందు విశ్వసించిన వారిమైతే ఈ లోకంలో నీకు అరెకరం పొలం లేదని ఏడుస్తూ కూర్చోవద్దు. సొంతిల్లు లేదని ఏడుస్తున్నారు ఒకళ్ళు ఫోన్ చేసి, మన అయ్య గారు సొంతిల్లు లేదు అయ్యగారు, మా అక్క కట్టేసుకుంది, చెల్లి కట్టేసుకుంది, బాగలేదు అయ్య. అది నీ బాధ. నీకు లేదని బాధ కాదు, ఇప్పుడు వాళ్ళు కట్టుకున్నారని బాధ నీకు. కట్టుకోలేమండి, మంచిది. హల్లెలూయా. దేవా మా బ్రదర్కి మంచి ఇల్లు ఇచ్చావయ్యా, నీకు వందనం అని సంతోషపడతాడు. నిజమైన క్రైస్తవుడు నువ్వు కట్టేసుకుంటా ఉడుగుబుడి అంటానేటండి. మనకు నిరీక్షణ ఉంది. మన ఇల్లు, మన నివాస స్థలములు పరలోకంలో ఉన్నాయి. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నాయి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ ఇంటి కోసం అబ్రహాము కనిపెట్టుకుని ఉన్నాడు. డబ్బులున్నాయి, ఆస్తుంది, పొలం, భూములు ఇప్పట్లా కొనుక్కోక్కర్లేదు. భూమి అంతా కావాల్సి ఉందో ఆక్యుపై చేసుకోవడమే. కానీ ఎప్పుడు బిల్డింగ్ కట్టుకోలేదు. ఆయన గుడారమే వేసుకున్నాడట, యాత్రికుడే అనుకున్నాడట. కానీ ఈ రోజున క్రైస్తవులు చూడండి, సెటిల్ అయిపోయారా? మీరు మెడ్రాసులో అడుగుతారు నన్ను అప్పుడప్పుడు, ఏంటి బాబు సెటిల్ అవటం అంటే ఏంటి? సెటిల్ అవటం అంటే ఏంటి? ఓ మంచి ఇల్లు కట్టించేసుకొని రెగ్యులర్గా ఒక ఇన్కమ్ వచ్చేటట్టు ఒక ఏర్పాటు చేసేసుకొని ఏదో
స్కీమ్స్, ఒక బిజినెస్, ఒక ఏదో పెట్టేసుకొని హాయిగా మడతకుచ్చి వేసుకొని దాంట్లో ఇట్ట అంటే సెటిల్ అయిపోయినట్ట. ఏంటండి సెటిల్ అవటం ఏంటండి? ఎక్కడ సెటిల్ అవుతాం? పరలోకం మన. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడే మేము మెడ్రాస్ వచ్చేసామండి. రాజ్ పాల్ పాటలు పాడుతున్నాడు కదా, తను చాలా చిన్న పిల్లడు, కిండర్ గార్డెన్లో ఉన్నాడు, ఎల్కేజీ కూడా కాదు. బట్ సరదాగా నేను ఎత్తుకొని మరే మన ఊరు ఎదురా అని అడిగేవాడిని. పరలోకం అంటుండేవాడు. మా పిల్లోడు ఎంత మంచి విశ్వాసంలో ఎదిగిపోతున్నాడు అని సంతోషపడుతుంటే అదే వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎల్కేజీ యూకేజీ 1వ క్లాస్కి వచ్చాడు. మరే మన ఊరు ఎదురా అంటే మెడ్రాసు అనేవాడు. ఓహో, తెలుగు ఎక్కువైపోయింది. ఇంకొంచెం రోజులు అయిన తర్వాత ఒరే మన ఊరు ఎదురా కాకినాడ అంటున్నాడు. అబ్బో, అంటే పుట్టుపూర్వతాలు కూడా తెలుసుకుంటున్నాడు, ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకుంటున్నాడు. ఏంటంటే మనం చూసారా, వయసు పెరిగే కొలిది నిన్న చెప్పాం, విజ్ఞానం పెరిగే కొలిది విశ్వాసం ఏమైపోతుందట? అడిగిపోతుంది. ఏ ఊరు మంది చెప్పండమ్మా, ఏ ఊరు మంది? సికింద్రాబాదా, హైదరాబాదా? పరలోకం. ఈ లోకంలో మనం యాత్రికులం, ప్రయాణికులం. ఈ భూలోకంలో ఉన్నంత కాలం సంతోషంగా ఉందాం. లోకంలోనికి రావద్దు, లోకం మనలోనికి రాకూడదు. బోటు నీళ్ళల్లో ఉండొచ్చు కానీ నీళ్లు బోట్లోకి రాకూడదు. బోట్లోకి వస్తే ఏమవుద్ది? బోటు పడవ మునిగిపోద్ది. అలాగే లోకంలో మనం ఉంటాం కానీ లోకం మనలోనికి రాకూడదు. లోకంలో మనలోకి వచ్చామంటే లోకంలో కొట్టుకుపోతాం మనం. క్రైస్తవ సంఘం యొక్క సారం ఏంటండి? లోకంలో నుండి సంఘాన్ని వేరు చేసి, మీరు నా పేరు ధరించిన వారు, రక్తం ఇచ్చి కొనబడిన వారు, మీరు ప్రత్యేకపరచబడిన వారు, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి అని సంఘంలో నుంచి లోకంలో నుంచి దేవుడు సంఘాన్ని వేరు చేశాడండి. సైతాన్ గడు ఏం చేశాడంట తెలుసా మీకు? నీ సంఘం వేరుగానే పెట్టుకోలే అని చెప్పి సంఘంలోనికి లోకాన్ని తెచ్చిపెట్టాడంట. సంఘంలోనికి ఏం పెట్టాడు? సంఘంలో ఎలక్షన్లు, సంఘంలో డబ్బులు, సంఘంలో వ్యాపారాలు, సంఘంలో అసూయలు, సంఘంలో ద్వేషాలు, సంఘంలో మ్యాచ్ ఫిక్సింగ్లు. ఏంటండి వాళ్ళ కొన్ని క్రైస్తవ చర్చెస్ ఎలా తయారయ్యానంటే, మా అబ్బాయికి అమ్మాయి దొరకటం లేదండి, ఆ చర్చికి వెళ్తే అమ్మాయిలు చాలామంది ఉన్నారంట, దొరుకుతుందట. ఆ చర్చికి వెళ్తే మనకి మంచి మ్యాచ్ దొరుకుతుందని చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారంట. ఎంత హీనమండి! యేసయ్యను ఆరాధించడానికి చర్చికి వెళ్తున్నావా? పెళ్లి సంబంధాల కోసం చర్చికి వెళ్తున్నావా? లాభం కోసం చర్చికి వెళ్తున్నావా? వ్యాపారం కోసం చర్చికి వెళ్తున్నావా? లేక ఆత్మ సంబంధమైన కార్యాలను, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోవడానికి దేవుని మందిరంలోకి వెళ్తున్నావా? మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటండి? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. నా శరీరము చీకిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఆయన్ని చూడగలుగుతా. ఈ రాత్రి సమయంలో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నదండి. నా ప్రసంగం ఇంకా ప్రారంభించలేదండి. ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను ఆశీర్వాద ప్రార్థన చేసేమంటారా? ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పానండి. సరే, 3 మాటల్లో మిగిలిన ప్రసంగ సారం చెప్పి ముగిస్తాను. నిరీక్షణ కలిగిన వారు యేసయ్య బిడ్డలు. ఈ లోకంలో మనుషులకు నిరీక్షణ లేదండి. 100 సంవత్సరాలు అబ్రహాముకు వచ్చాయి, 90 సంవత్సరాలు శారాకు వచ్చాయి. శరీరం అంతా ముడతలు పడిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. నీకు సంతానం ఇస్తాను అన్న దేవుని మాటకు ఏమైనా ఆధారం ఉందా? నిరీక్షణాధారము లేదు. కానీ అబ్రహాము విశ్వాసముతో దేవుడిని నమ్మాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడిని విశ్వసించాడు. కాబట్టి 100 ఏళ్ల వయసు అప్పుడు 90 సంవత్సరాల శారా అబ్రహాముకి కుమారుని కన్నది. ఒకవేళ నీ జీవితంలో డాక్టర్లు చెప్పుంటారు ఫైబ్రాయిడ్స్ అంటే, ఇప్పుడు చాలామంది లేడీస్కి గర్భంలో ఫైబ్రాయిడ్స్ వచ్చి గర్భం ధరించలేకపోతున్నారు. ఏమంటే ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీని బట్టి, మనం తినే ఫుడ్ను బట్టి, మన యాక్టివిటీస్ని బట్టి చాలామంది పురుషులు
వాళ్ళు సంతానమును ఉత్పత్తి చేయగలిగిన శక్తిని కోల్పోతున్నాడు. వాళ్ళు రేడియేషన్స్ మూలాన ఈ యొక్క లేటెస్ట్ వాళ్ళ యొక్క జీవిత విధానం మూలాన, సరైన డైట్ తీసుకోవడం మూలాన అనేక మంది నవ దంపతులకు ఇవాళ పిల్లలు కలగకపోవటం అనేది ఒక సమస్యగా తయారైంది. ఈ రోజున ఎంతోమంది హాస్పిటల్ ఏమైనా తిరుగుతూ ఉన్నారు, చెకింగ్ కోసం తిరుగుతూ ఉన్నారు. డాక్టర్లు చెప్తున్నారు, నో హోప్, నీ గర్భకోశమే లేదు, మూసుకుపోయి ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వీలు పడదు, అయ్యో నా బ్రతుకంతా ఇలాగే ఉండాలా, అందరి చేత నానా మాటలు పడాలా అని దిగులు పడుతున్న వారు ఈ రోజున క్రీస్తునందు నిరీక్షణ ఉంచినప్పుడు మీరు నమ్మండి, 13 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత రాత్రి ఒకళ్ళు వచ్చి అడిగారు, అయ్యా 18 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళై, పిల్లలు లేరు, ప్రార్థన చేయమని. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అవిశ్వాసం వస్తుంది, 18 ఏళ్ళు అయిపోతే ఇంక ఇప్పుడు పుడతారా అనుకుంటూ అబ్రహాము శారాలను దేవుడు గుర్తు చేశాడు. అవును, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. వీ హ్యావ్ ఎ హోప్. మనుషులకు అసాధ్యమైన దానిని దేవుడు చేయగలడు. ఈ రోజున ఇక్కడ ఎవరైనా బిడ్డలు లేరని, గర్భము తెరవబడలేదని, డాక్టర్లు వీలు పడదని చెప్పిన వారు ఉంటే క్రీస్తునందు నిరీక్షణ ఉంచండి, యేసునందు విశ్వాసం ఉంచండి, మీకు ఒక అద్భుత కార్యాన్ని దేవుడు జరిపిస్తాడు. 38 సంవత్సరాలు పడుకొని ఉన్నాడు అక్కడ. ఎవడు సహాయం చేయట్లేదు అతనికి, ఎవడు పట్టించుకోవట్లేదు వాడిని. అందరూ బెత్సెస్దా కోనేరులో మునిగి స్వస్థత పొంది పోతున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక నా బ్రతుకంతా ఇక్కడే పడి చావాలనుకున్నాడు వాడు. కానీ ప్రభు వచ్చాడు అతని దగ్గరికి. ఏమయ్యా, స్వస్థపడకూర్చున్నావా? నాకు ఎవ్వరు లేరయ్యా, దెర్ ఇస్ నో హోప్ ఫర్ మీ. ఎవడు నాకు సహాయం చేసేవాడు లేడు, ఎవడు నాకు నా అనేవాడు లేడు, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను అందరూ వదిలేశారు, నన్ను అందరూ తృణీకరించారు, నా బ్రతికిలా అయిపోయింది, కనీసం నా చేయి పట్టుకొని అక్కడ దాకా నడిపించేవాళ్ళు నాకు లేరు. ప్రభు అన్నాడు, లేచినాడు. ఈ రోజున ఎంతోమంది అండి, నా భర్త చచ్చిపోయాడండి ఎయిడ్స్ రోగంతో, నాకు కూడా ఎయిడ్స్ ఉందని చెప్పారు, 2 బిడ్డలకు కూడా భయపడుతూనే చెక్కింగ్ చేయించాను, 5 ఏళ్ళు 4 ఏళ్ళు బిడ్డకి, 3 ఏళ్ళు బిడ్డకి, 2కి ఎయిడ్స్ ఉందన్నారు. ఇప్పుడు మాకు జీవనాధారం లేదు, అతను చచ్చిపోయాడు, నేను రోగంతో ఉన్నాను, ఈ బిడ్డలు రోగంతో ఉన్నారు, మందులకు కూడా డబ్బు లేదు, తినడానికి డబ్బు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అసహించుకుంటున్నారు, తల్లి దగ్గరికి వెళ్తే, తల్లిగారి ఇంట్లోకి వెళ్తే నీ దాంట్లో మమ్మల్ని పెట్టుకుంటే మేము మమ్మల్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, వద్దబ్బా నీ బతుకు నువ్వు బతుకు పో అంటున్నారు, చచ్చిపోదాం అనుకుంటున్నామండి. ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను అనుకుంటాను, ఆ భర్త చేసిన పాపానికి ఎందుకు ప్రభా ఈ భార్య బిడ్డలు బాధపడాలి? వాడు చచ్చిపోయాడు, వాడు ఈ భార్యను బిడ్డలు ఎంత అవస్థలు పడుతూ ఈ లోకంలో, వీళ్ళు దిక్కేంటి, వీళ్ళు దిక్కెవరు? నేనున్నాను అంటున్నాడు ప్రభు. దిక్కులేని వారికి ఆయన దిక్కుగా ఉన్నాడు. నేనున్నాను, నేను ఆదరిస్తాను, నేను సంరక్షిస్తాను, నేను పోషిస్తాను. దేవుడు అద్భుతంగా అనేక సార్లు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట పిల్లలకు ఉన్నటువంటి బ్లడ్లో ఉన్న మార్పు దేవుడు అద్భుతంగా స్వస్థత పడటం. ఇట్స్ నాట్ ఎ మిరకల్ అని ఒక నిమిషంలో ఇక్కడ చూపించి వీడియోలో మీతో చేయటం కాదండి. డాక్టర్ చెకప్ చేసి చెప్పాలి. ఒక జబ్బు నీకు పోయిందంటే ఆ పోయింది అని ఉత్సాహంతో నువ్వేదో చెప్పేస్తే కాదు, అది అట్ట అవుద్ది. నీకు ఎట తెలుస్తుంది? నీకు క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది పాస్టర్ గారు, నువ్వు చేసి హల్లెలూయా దేవుడు యేసు ప్రభువున ఈ పాస్టర్ గారు ద్వారా జ్వరం తగ్గించేశాడు అని నువ్వు చెప్పేస్తే మేము టీవీలో వేసేస్తే అయిపోయింది. దుకాణం. Let the doctor certify that there is no disease in her. Let them go back to the doctor and let them tell that in the report there is no symptoms of sickness. Appudu adi healing, and that will be a process. Meanwhile aame paschatapadali, meanwhile aame prabhu viswasamlo edagali, meanwhile ee loga దేవుని విశ్వాసంలో ఆమె ఎదగాలి, భక్తిలో ఎదగాలి. అనేక సార్లు అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయండి. విజయవాడలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆమె తన బంగారపు గొలుసు తీసుకొచ్చి, అయ్యగారు ఇది దేవుని టీవీ సేవ కొరకు వాడండి అని ఇస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సామాన్యమైన కుటుంబంగానే ఉంది,
తల్లిదండ్రుల్ని ఆమె తీసుకొని వచ్చారు. ఏంటమ్మా అంటే, అయ్యా నా భర్త ఎయిడ్స్ రోగంతో చనిపోయాడు, మా బిడ్డలిద్దరికి ఎయిడ్స్ ఉంది, నేను విషం తెచ్చుకొని చచ్చిపోదామని కూర్చుంటే సరిగ్గా మీ టీవీ ప్రోగ్రాం ఆన్ చేశాను. చనిపోవాలనుకుంటున్నావా? అక్కర్లేదు, ప్రభు ఉన్నాడు, నీకు సాయం చేస్తాడన్న మీ మాటలు, ఆదరణ మాటలు, వాక్యం నన్ను ఆదరించాయి. నేను ఆ ఉద్దేశం మానుకున్నాను. ఆ రోజు నుంచి మోకరించేసి ప్రభు నామంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభువుని నమ్ముకున్నాను. నా బిడ్డలకు ఇది పర్సంటేజ్ చెప్పింది, చాలా పర్సంటేజ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. ఒక పాపకి, చిన్న పాప, పసి పాప, ఒక బిడ్డ తగ్గుతూ ఉంది. నాకు కూడా మెడిసిన్ వాడుతున్నాను. మేము మెడిసిన్ వాడుతూ ప్రార్థన చేస్తూ జబ్బున్నా పర్వాలేదు, కానీ ప్రభు మాకు సమాధానం ఇచ్చాడు, తృప్తి ఇచ్చాడు. నా బిడ్డలను నన్ను స్వస్థపరచకపోయినా పర్వాలేదు, నా బిడ్డలిద్దరిని స్వస్థపరచాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నేను చచ్చిపోయి ఉంటే నరకానికి పోయి ఉండేవాడిని, నా బిడ్డల్ని నేను చచ్చిపోయి ఉంటే మేము ముగ్గురు నరకానికి పోయి ఉండేవాళ్ళం. నా మంగళసూత్రాన్ని కట్టుకునే ఈ గొలుసు ఇంకా నాకు అక్కర్లేదు, దయచేసి ఇది వాడి ఒక టీవీ ప్రోగ్రాం చేస్తే ఎవరైనా నాలాంటి చచ్చిపోదాం అనుకునే వాళ్ళు వాక్యం విని మారతారేమో అని ఆమె ఇచ్చినప్పుడు నాకు కళ్ళమట నీళ్ళు తిరిగాయండి. ఆమె త్యాగానికి, ఆమె విశ్వాసానికి, ఆమె ప్రభునందు ఉంచిన నిరీక్షణకి. ఆమె రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వచ్చి ఎలా ఇంప్రూవ్ అవుతుందో తన సిక్నెస్ నుంచి చెప్తూ, సాక్ష్యం చెప్తూ వచ్చింది. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బిడ్డలకు పూర్ణమైన హీలింగ్ కలిగింది. ఆమె కూడా 90% హీలింగ్ వచ్చి ఒక లెస్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ మాత్రమే వాడుతున్నానని సాక్ష్యం చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే, నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారికి నిరీక్షణను కలుగు చేయవాడు యేసు ప్రభు. నువ్వు ఎటువంటి హీన స్థితికి దిగజారిపోయిన వాడివైనా, ఎటువంటి పరిస్థితుల్లో మునిగిపోయి ఉన్నా, చాలామంది మన భారతదేశంలో చెప్తుంటారు, అప్పులు 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 అప్పుల్లో మునిగిపోయాను అన్నాడు ఒక ఆయన వచ్చి. అంటే అప్పుల్లో మునిగిపోయారంటే నేను ఒకసారి ఆలోచన చేశా. అప్పుల్లో మునిగిపోయారంటే అర్థం ఏంటన్నమాట, ఆయనకు శక్తికి మించినన్ని అప్పులు, రాబడికి మించినన్ని అప్పులు చేసి వడ్డీలు కట్టలేక జీవితంలో విరక్తి చెందుతున్నారు. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగు చేయవాడు యేసు ప్రభు. నా మాట వింటున్నారండి? ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు దిగులు పడవద్దు, ఇంకెప్పుడు నా బ్రతుకు ఇంతే అనుకోవద్దు. నీవు ఎట్టి స్థితికి దిగజారిపోయినా ప్రభు నిన్ను విడిపిస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరములు నానా విధములైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది, ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంది, జబ్బు తగ్గలేదు. ఒకటే ఈ రాత్రి ప్రభు ఇచ్చిన మాట, నీకు నిరీక్షణ ఆధారము లేని పరిస్థితులకు దిగజారిపోయినప్పటికీ, ఇక నేను బాగుపడను, నేను లేవలేను, నేను పైకి రాను, నాకు జాబ్ దొరకదు, నేను పాస్ అవ్వను, నాకు స్వస్థత లేదు, నాకు ఉద్యోగం రాదు, నా భార్య మారదు, నా బ్రతుకు మారదు, నా పరిస్థితి మారదు అని అనేక సార్లు మనం అనుకుంటుంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభు చెప్పే మాట ఒకటి, నేనున్నాను. నాకు అనుమానంతో ఉన్నాను, నేను బయటపడతానా, నాకు విడుదల దొరుకుతుందా అన్న సందిగ్ధతలో ఉన్నాను, పోరాటంలో ఉన్నాను అన్నవారు ఎవరన్నా ఉంటే మీ చేయి చూపిస్తారా? సిగ్గుపడకుండా, భయపడకుండా, పక్క వాళ్ళు ఏమనుకుంటే మనకేంటండి, నేను కాదు చూసేది, పైన ఆయన చూస్తున్నాడు. పైన ఉన్నాయని చూసి ఆ చెయ్యి పట్టుకుంటాడు ఆయన. ఓ ఉన్నావా ఇక్కడ, నేనున్నానమ్మా అంటాడు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఉన్నాం ఇక్కడ మనం. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్, దట్స్ ఎ రియల్ మిరకల్. నీ జీవితంలో నిన్ను వెంటాడి నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తేవాడు ప్రభు. నిరీక్షణ ఆధారం కలిగిన వాడిగా ఉన్నాడు. వందనాలండి, మీకు చాలా వందనాలు. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనా సమయం చాలా ప్రశస్తమైన సమయం అండి. ప్రభు నిన్ను దర్శించే సమయం, ప్రభు నీ హృదయ వాంఛలు తీర్చే సమయం, ప్రభువునందు నీవు నిరీక్షణ ఉంచినట్లుగా నీవు విశ్వాసాభివృద్ధి పొందే సమయం. కాబట్టి దయచేసి ఎవరు కదలొద్దని ప్రేమతో కోరుతున్నాను. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనములయ్యా. నీవు నన్ను చంపినా నేను నీ కొరకే కనిపెడతానయ్యా. నాకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీవు ఉన్నావు అన్న నిరీక్షణ నాకుందయ్యా. ఈ లోకంలో నేను ఎంత దరిద్రుడిగా ఉన్నా, ఈ లోకంలో అభివృద్ధి లేదనుకుంటున్నా, నా కోసం గొప్ప రాజ్యం, పరలోక రాజ్యం నువ్వు సిద్ధపరిచావని నిరీక్షణ ఉందయ్యా. నువ్వు వస్తావని,
నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటావని నేను నమ్ముతున్నాను యేసయ్యా. నేను చచ్చినా నువ్వు వచ్చినా నేను పరలోకంలో ఉంటానన్న విశ్వాసము నాకుంది యేసయ్యా. నేను కృంగిపోకుండా సహాయం ఇచ్చేయి. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ అగ్నిగుండానికి పోకుండా నన్ను కాపాడయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన మీరు అడగండి. నా నామంలో ఏది అడిగితే అది నేను ఇస్తానన్నాడు ఈ రాత్రి. అడగండి ప్రభువుని. గర్భఫలము లేదా అడగండి, అడగండి. డాక్టర్లకు అసాధ్యమే, మందులకు అసాధ్యమే, కానీ ప్రభువుకు సమస్తము సాధ్యం. నీ గర్భాన్ని తెరవగలిగిన వాడు, నీకో చక్కటి బిడ్డని ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభువే. నీ అజ్ఞానం వల్ల, నీ అపవిత్రత వల్ల, నీ జాగ్రత్త వల్ల ఎయిడ్స్ రోగానికి గురైపోయావేమో, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉన్నావేమో, చచ్చిపోదాం అనుకుంటున్నావేమో. వద్దు, అక్కర్లేదు. ప్రభు ఉన్నాడు, నిన్ను క్షమించేవాడు, నిన్ను శుద్ధీకరించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయనకు మొరపెట్టు, నీ పాపపు కొరకు పశ్చాత్తాపడు. ప్రభు నిన్ను విడిపిస్తాడు, ఆయన సాక్షిగా నిలబెడతాడు. నీ కష్టమేదో, నీ బాధ ఏదో, నీ అవసరత ఏదో మనుషులకు చెప్పుకొని విసిగిపోయావు. ఎవరు నీకు సహాయం చేయటం లేదు సరిగదా. నిన్ను హీనంగా చూస్తున్నారు, నిన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు. నువ్వు కృంగిపోతున్నావు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. యేసు దేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసు దేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువయ్యింది. శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగయ్యింది. నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను, అంతవరకు నీదు శక్తి నిమ్మయా. అవును తండ్రి, నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను, అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిలుపుము. యేసు దేవా నన్ను కొనిపోవా, నీ రాజ్య వారసుడిగా చేయి. నీ రాజ్యముకై వేచియున్నా. అవునేసయ్యా, నువ్వు వస్తావని, నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటావని. ఈ కన్నీరు, ఈ శ్రమ, ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ శోధనలు, ఈ లేమి, ఈ కొరత నుంచి నాకు విడుదలుందని యుగ యుగాలు తరతరాలు నా యేసయ్యతో ఆయన రాజ్య సింహాసనం ఎదురుంటానని నిరీక్షిస్తున్నానయ్యా, విశ్వసిస్తున్నానయ్యా. ఈ పాపలోకంలో నీ కొరకు బ్రతికే శక్తి నాకు దయచేయసయ్యా. ఈ శ్రమల లోకంలో నీ మీద ఆధారపడే జీవితం నాకు దయచేయి నాయనా. ఈ శాపలోకంలో నీ సాక్షిగా బ్రతకడానికి నాకు సహాయం చేయ్యా. నువ్వు వస్తావని, నాకు మహిమ శరీరం ఇస్తావని నేను ఎదురు చూస్తున్నాను యేసయ్యా. ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది. అవునైనా, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది. అవునేసయ్యా, ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది. అవును తండ్రి, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడుదే, నన్ను కాపాడేసయ్యా.
నీ రాజ్యం వరకు నన్ను నిలబెట్టుము దేవా. నీకోసం నన్ను నిలబెట్టేసయ్యా. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా. అవునయ్యా. నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. యేసుదేవా. యేసయ్యా, ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ రాజ్యంలో చేరే వరకు నన్ను నిలబెట్టయ్యా. నీ సాక్షిగా నిలబెట్టు నాయనా. దేవా, నాకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కనిపెడదాం. ఆయన రాకడ కొరకు కనిపెడదాం. ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే వరకు కనిపెడదాం. విశ్వాసంతో ఎదురు చూద్దాం. నిరీక్షణ కలిగి జీవిద్దాం. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించు వారిగా కాక, మన ప్రభువు సజీవుడని, మన కన్నీరు తొడవగలిగిన వాడని, మన అవసరతలు తీర్చగల వాడని నిరీక్షించుదాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మరొక్కసారి మన 2 చేతులు పైకెత్తి, నన్ను చూడయ్యా, నన్ను దీవించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నా నిరీక్షణ ఆధారంగా ఉండయ్యా అని ప్రభుతో చెప్పుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో నిరీక్షణ జనముగా మమ్మల్ని చేసుకున్నందుకై వందనములయ్యా. నీవు మేఘారుడవై వస్తావని, నీ నామమును విశ్వసించిన మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకుంటావన్న నిరీక్షణ మాకిచ్చినందుకై వందనములయ్యా. ఈ లోకంలో మేము చచ్చినా, మా శరీరాలు సమాధిలో కుళ్ళిపోయినా, మా శరీరం చీకిపోయినా, మా రక్షకుడిని మేము కన్నులారా చూస్తామని మహిమ శరీరముతో, అక్షయమైన శరీరముతో, నిరంతరమైన రాజ్యములో మేము జీవించబోతున్నామన్న నిరీక్షణ కలిగిన జనులుగా మేము ఉన్నందుకై నీకు వందనములయ్యా. అది లేదు, ఇది లేదని దిగులు చింతలతో కుమిలి కృషించిపోయేవారిగా కాక, ప్రభువా, నీ కృప కొరకు వేడుకొనుటకు ప్రతి సమయంలోనూ నేనున్నాను, నాకెవరూ లేరు, నేను నీకున్నాను, నాకు దిక్కు లేదు, నేనే నీ దిక్కు, నాకు సహాయం లేదు, నేనే నీ సహాయకుడిని అని చెప్పిన దేవా, విడువను ఎడబాయనన్న దేవా, ఈ ఆవరణలో ఉన్న వారిని చూడు నాయన. కుమిలిపోతున్నారు కొందరయ్యా, అప్పుల కోపములో ఉన్నారయ్యా, కుటుంబ సమస్యల్లో ఉన్నారయ్యా. ఇంకా మా కుటుంబం కట్టబడదు, మేము విడాకులకే సిద్ధపడుతున్నాం అన్న పరిస్థితుల్లో మిగిలి ఉన్నారయ్యా. వారిని చూడు నాయన, వారికి నిరీక్షణ కలుగు చేయము తండ్రి. నీలో సమాధానం ఉందని, నీలో విడుదల ఉన్నదని వారు గుర్తించుటకు సహాయం చేయి నాయన. ఈ వ్యాధి నుండి నాకు ఇక బాగులేదు, ఇప్పటికే వేల రూపాయలు హాస్పిటల్ బిల్లులు కట్టాను, ఇక నాకు స్వస్థత లేదు అంటున్నారు డాక్టర్ అని కుములుతున్న వారిని చూడయ్యా. నీలో నిరీక్షణ ఉందయ్యా. విశ్వాసంతో నీ అంగీ ముట్టినప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ కలిగిన స్త్రీని నీవు ముట్టి స్వస్థపరిచినట్లుగా ఈ రాత్రి విశ్వాసముతో నీ నామాన్ని అంగీకరిస్తున్న వారికి కావలసిన స్వస్థతలు దయచేయము తండ్రి. నా గర్భం తెరవబడుతుందా? నేనొక బిడ్డకు తల్లి అవుతానా? నాకొక బిడ్డ ఉంటాడా అని వేదన పడుతున్న తల్లిదండ్రులను చూడు నాయన. అబ్రహాము శారాలు ఎటువంటి నిరీక్షణాధారం లేని సమయంలో వారి గర్భములో చక్కటి బిడ్డనిచ్చినట్లుగా నేడు నిరంతరము మారని దేవుడిగా ఉన్న నీవు ఈ రాత్రి మూయబడిన ప్రతి గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. మరుసటి సంవత్సరము చక్కటి బిడ్డతో వచ్చి, ప్రభువు నా మొర విన్నాడు, నాకు జవాబిచ్చాడు అని సాక్ష్యము చెప్పుటకు సహాయం చేయము. ఎన్నిసార్లు పరీక్షలు రాసినా మా బిడ్డలు పాస్ అవటం లేదు, ఫెయిల్ అయిపోతున్నారని డిస్కరేజ్ అయిపోయిన వారిని కనికరించు నాయన. జ్ఞానం కొదవగా ఉంటే అడగమన్నావు, అటు వారికి జ్ఞానము దయచేయి. ముఖ్యంగా ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ నీ సన్నిధిలో ఎత్తిపెట్టుకుంటున్నామయ్యా. వారొక్కొక్కరికి జ్ఞానము దయచేయము తండ్రి. నీవే వారికి సహాయము చేసి ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులవుటకు సహాయము చేయము.
బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, ఎంఎస్సీ చేశాను, ఉద్యోగం లేదు, సర్చింగ్ అంటూ ఎంతో సమయాన్ని వృధాపరుచుకుంటున్న వారికి ఈ రాత్రి నిరీక్షణ ఆధారంగా నీవు ఉన్నందుకై వందనములయ్యా. నేనున్నాను, నేను దీవిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నీకు కావలసిన ఉద్యోగం ఇస్తాను అని అటివారితో మాట్లాడి ఒక అద్భుతాన్ని జరిగించుము నాయన. మనుషులు నమ్ముకొని మోసపోయామయ్యా, కంపెనీలు నమ్ముకొని మోసపోయామయ్యా, డబ్బును నమ్ముకొని మోసపోయామయ్యా. నిన్ను నమ్మిన వాడు ఎప్పుడూ మోసపోడు కదా, నువ్వు నమ్మదగిన దేవుడవు కదా. నిన్ను నమ్ముచున్నాము ఈ రాత్రి ప్రభా. ఎవరికి ఏ ఇక్కట్టుందో, ఇబ్బంది ఉందో, అవసరం ఉందో వారు నిన్నే నమ్మటానికి, నమ్మిన నీవు వారి అవసరతలన్నీ తీర్చుట చూచి మేమందరము నిన్ను స్తుతించుటకు సహాయం చేయి. ఏదో ఒక రోజు మేఘారుడు వేస్తావని, నీ రాజ్య వారసులుగా మౌలు చేసుకుంటావన్న నిరీక్షణతో ఈ లోకములో పవిత్రులుగా, పరిశుద్ధులుగా, కలిమి లేకపోయినా లేమిలో ఉన్న తృప్తి కలిగిన వారిగా, సంతుష్టి సహితమైన భక్తి కలిగిన వారిగా బ్రతకడానికి మాకు సహాయం చేయి. ఆవరణలో ఉన్న వారందరినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన బంధకము నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి విడిపిస్తున్నాము తండ్రి. నిజ క్రైస్తవులుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగిన వారిగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి.
ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతను. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయ